జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మనమందరం చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచాం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ రోజుల్లో చాలామంది నన్ను గనపరచట్లేదు, నన్ను గొప్పోడిని చేయట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. సాధారణంగా ప్రతి మనిషి కూడా అనుకునేది ఏంటంటే నన్ను గనపరచట్లేదు అనేవంటి మాటలు కొందరు మాట్లాడుతూ ఉంటారు. నేనంటాను, దేవుడు గనపరచాలి, కానీ మనుషుల ఘనత ఎంతవరకు అండి? మనుషుల ఘనత ఎంతవరకు అంటే ఆ స్టేజ్ మీద ఉన్నంతసేపు మాత్రమే, స్టేజ్ మీద ఉన్నంతసేపు వరకే. అందుకని దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే ఐశ్వర్యం, దేవుడిచ్చే ఆశీర్వాదం అది మనకు శాశ్వత జీవాన్ని ఇస్తుంది. శాశ్వత కాలం అది మనతో ఉంటుంది, మన తర్వాత మన పిల్లలకి. అందుకని బైబిల్లో కూడా చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తే దేవుడు అంటాడు, దావీదుతో అంటాడు, దావీదు నీ తర్వాత నీ సంతానమును కూడా నేను అనుగ్రహిస్తాను అంటాడు. దావీదు తర్వాత తన పిల్లలకి, ఆ తర్వాత వారి పిల్లలకి ఆ సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నువ్వు సంపాదించే సంపాదన, రాత్రిని పగలు నువ్వు సంపాదించే సంపాదన నీ పిల్లలకు, ఆ తర్వాత మనవాళ్ళు, ఆ తర్వాత ముని మనవాళ్ళ దాకా ఉంటుందో లేదో తెలియదు, కానీ నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలం తరతరాలు అది నీకు ఉండేటట్లు దేవుడు దాని కార్యమును చేస్తాడు. అందుకని ప్రమేందని బిడ్డలారా, ఈ రోజున ప్రతివాడు కూడా నన్ను ఘనపరచాలి, నేను ఘనపరచబడాలి అనేవంటి ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనుషుల ఘనత కొంతకాలం మాత్రమే, కొన్ని గంటలు, కొద్ది నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత స్టేజ్ దిగితే నేను పట్టించుకున్నాడు ఎవడు కూడా ఉండడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని బైబిల్లో ఒక వాటను మనం చూద్దాం. ఎవరికి ఘనత కలుగుతుంది అనేవంటి విషయాన్ని చూస్తే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అనేవంటి విషయాన్ని మనం చూస్తే, కొందరు తన స్థితిని మర్చిపోతారు, తన హోదాను మర్చిపోతారు, తనకున్న పదవి ఏంటి, తనకున్న హోదా ఏంటి, తన స్థాయి ఏంటో కొందరు మరిచిపోయి చిన్న దాని కొరకు పాకులాడుతూ ఉంటారు. చిన్నదాని కొరకు పాకులాడుతూ చివరికి అవమానం పాలన పడుతూ ఉంటారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రార్థన 10 నిమిషాలు, 5 నిమిషాలు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు కావచ్చు. కానీ దేవుడు నీకు శాశ్వత జీవాన్ని అనుగ్రహించబోతున్నాడు అనేది సత్యము అని బైబిల్ గ్రంథం చక్కగా మనకు తెలియచేస్తుంది. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, మీకు అందరికీ తెలిసిన వాక్యం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. గద్దింపును లక్ష్య పెట్టువాడు
ఘనత నందుడు. చప్పట్టు కొట్టి ప్రభుని మహింపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, గద్దింపునకు లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. అంటే అర్థం ఏంటి? గద్దింపునకు లోబడాలి అంటాడు. గద్దింపునకు లోబడాలి, గద్దింపునకు లోబడాలి. దేవుడు ఎవరు అని మనం అంటుంటాం. ఆయన ఎవరు అంటే గర్జించు సింహమై ఉన్నాడు అని. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రేమైన బిడ్డలారా, మీకందరికీ తెలుసో లేదో ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినాలి, చూడాలి మీరు. సింహానికి ఒక అలవాటు ఉంటుంది. ప్రతి సేవకునికి ఒక అలవాటు అనేది ఉంటుంది. సేవకునికి ఉన్న అలవాటు ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, సంఘాన్ని గద్దించటం, ఎవరైనా దారి తప్పి ఉంటే వారిని ఖండించటం, బుద్ధి చెప్పటం, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి విషయాల్లో నువ్వు లోబడకపోతే నష్టపోయేది నువ్వు, సేవకుడు కాదు. నువ్వు అనుకుంటావు నన్నెందుకు గద్దించాలి, నన్నెందుకు నలుగురిలో అవమానపరచకరంగా మాట్లాడాలి అని ఒకవేళ నువ్వు ఫీల్ అవుతావు. కానీ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు అనే సంగతిని మర్చిపోయి ఈ మాటలు మాట్లాడటానికి నువ్వు సిద్ధపడతావు. సింహానికి ఉన్న అలవాటు ఏంటంటే, సింహము తన గృహంలో నుండి బయలుదేరేటప్పుడు ఏం చేస్తా తెలుసా? అది మౌనంగా ఎప్పటికీ కూడా, చెప్పండి, మౌనంగా ఎప్పటికీ కూడా అది బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎప్పటికీ మౌనంగా ఉండదు. అది తన గృహంలో నుండి బయలుదేరేటప్పుడు ఏం చేస్తుందంటే గాండ్రిస్తూ వెళుతుంది. అది అరుసుకుంటూ వెళుతుంది. గాండ్రిస్తూ వెళుతూ ఉన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే, నేను బయలుదేరి వస్తున్నాను అని పక్కన ఉన్న జంతువులు ఏదైనా ఉండొచ్చు, జింకలే ఉండొచ్చు, కుందేలే ఉండొచ్చు, పశువులే ఉండొచ్చు, గొర్రెలే ఉండొచ్చు, మేకలే ఉండొచ్చు, బర్రెలే ఉండొచ్చు, ఆవులే ఉండొచ్చు, మనుషులే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అది గాండ్రిస్తూ బయలుదేరినప్పుడు అర్థం ఏంటంటే, నేను బయలుదేరి వస్తున్నాను, మీరు జాగ్రత్త. ఉందన్నారు ఉంటే చెప్పండి. నేను బయలుదేరి వస్తున్నాను. అది బయలుదేరేటప్పుడు గాండ్రించుకుంటూ వెళ్తుంటుంది. అప్పుడు అర్థం ఏం చేసుకోవాలి? సింహం బయలుదేరి వస్తుంది, దానికి ఎదురుగా మనం వెళితే దానికి మనం ఆహారము అయిపోతాం. కాబట్టి మనము తప్పించుకొని వెళ్ళిపోవటం మంచిది అనే ఆలోచన దేవుని పిల్లలకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది గాండ్రించు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు అది సింహమే కదా నన్నేం చేసుకుంటుందని దానికి ఎదురుకు వెళ్ళావు అనుకోండి, నువ్వేమైపోతావు? ఆహారం అయిపోతావు. దానికి ఈ రోజున నీవు సిద్ధపరిచినటువంటి భోజనంగా మార్చబడతావు. దేవుని వాక్యం సెలవిచ్చుచున్న మాట ఏంటి? ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, దేవుని వెరిగిన ప్రతి పిల్లలో, దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని వాక్యమునకు నువ్వు ఏమై ఉండాలంట? చెప్పండి. దేవుని వాక్యాన్ని నీవు లక్ష్య పెట్టువాడుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. గద్దింపునకు లక్ష్య పెట్టువాడు వాడు ఘనత నొందును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యాన్ని వింటున్న నీవు సేవకుని నోటి నుండి వచ్చు ప్రతి మాటని నువ్వు లక్ష్య పెట్టే వ్యక్తిగా ఉన్నావా? నిర్లక్ష్యం పెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నావు? జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో నడిపించబడాలనేది దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అందుకని సొలొమోను భక్తుడు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? మొదటి నుంచి చూద్దాం. శిక్షను ఉపేక్షించువాడు అవమానము నొందును. సింహం వస్తుంది, వచ్చినప్పుడు నువ్వు ఎదురుకు వెళ్ళావు అనుకోండి, శిక్ష నీకు విధించబడుతుంది. ఏం శిక్ష? మరణ శిక్ష. దేవుని వాక్యాన్ని బోధించబడుతూ ఉన్నప్పుడు, ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వినకుండా నువ్వు నిర్లక్ష్యం చేసావు అనుకోండి, పెడచెవి పెట్టావు అనుకోండి, నువ్వు ఇష్టానుసారంగా ఉన్నావు అనుకోండి, తప్పనిసరిగా నీవు శిక్షను అనుభవించే వ్యక్తిగా మారిపోతావు. దేవుని శిక్షను, దేవుని ఉగ్రతను నువ్వు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితిని నీ చేతులారా నువ్వే కలుగు చేసుకుంటున్నావని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అందుకని సింహం గాండ్రిస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు గర్వంతో అహంకారంతో దానికి ఎదురుగా వెళితే అది నిన్ను ఏం చేస్తుంది? శుభ్రంగా నిన్ను నంజుకొని శుభ్రంగా కమ్మంగా నీటుగా తినేస్తుంది. నీ ఎముకలు కూడా పొడి పొడి చేసి ఏంటంటే శుభ్రంగా తినేస్తుంది, మొక్క కూడా మిగలనివ్వదు. అలాగే నీ చేతిలో వాక్యానికి వ్యతిరేకంగా విరోధంగా నిర్లక్ష్యం చేసావనుకోండి, సాతాను నేను ఏం చేస్తాడండి? నీ ఎముకలను కూడా చెప్పండి ఏం చేస్తాడంట? పొడి చేసి కమ్మగా తినేస్తాడు. అందుకని దేవుని మందిరంలో వచ్చిన నీవు, దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ జీవితంలో నువ్వేం చేయాలంటే దేవుని వాక్యానికి నీవు లోబడే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను పెద్దవాడిని, గొప్పవాడిని, ఆస్తిపరుని, కోటీశ్వరుని, నలుగురిలో నన్ను ఇట్లా మాట్లాడతారా? కాదంటే రూమ్లో పిలిచి మర్యాదగా చెప్పి ఉంటే వినేవాడిని, కానీ ఇట్లా మాట్లాడతారా అని ఒకవేళ నీకు బాధ అనిపించవచ్చు. ఒకవేళ చెప్పే మాటల్ని బట్టి బాధ నీకు అనిపించవచ్చు. కానీ తర్వాత నువ్వు అనుభవించే పరివాసం ఏంటో గుర్తించావా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని చదవబడిన వంటి విషయములో శిక్షను ఉపేక్షించువానికి అవమానము దారిద్రతలో ప్రాప్తించును. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడిన వంటి విషయంలో రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి అవమానము, రెండోది ఏం కలుగుతుందంట? దారిద్ర్యం అనేది కలుగుతుంది. ఏంటండి? కొంతమంది చూడండి, అదే దరిద్రపు జీవితం, ఎప్పుడు చూసినా అదే రోత బ్రతుకు, ఎప్పుడు చూసినా అంతే. నువ్వు ఏమన్నా చెప్పుకోండి, మేము ఇలాగే ఉంటాం, మా బతుకు ఇంతే. ఏంటండి? కొందరు చూడండి, మేము అలాగే ఉంటాం అంటుంటారు. 10 కుక్కల్లో నేను కూడా ఒక కుక్కను తరుముకుంటాయండి. ఈ కుక్క ఏం చేస్తుంది చెప్పండి? పరిగెత్తినంతసేపు పరిగెత్తదండి. 10 కుక్కలు ఎంటబడి తరుముతుంటే పరిగెత్తినంతసేపు పరిగెత్తి ఒక చెట్టును ఆధారం చేసుకొని కూర్చుంటుంది. తోక ముడుచుకొని కూర్చుంది. తోక ముడుచుకుందా, ఎన్ని కుక్కలు వచ్చినా దాన్ని ఏమీ చేయజాలేవు. నువ్వు కుక్కవి కాదు కదా అలా అనుకునేదానికి, తిరగబట్టడానికి, అలా మాట్లాడటానికి. నువ్వు కుక్కవి కాదు కదా, మనిషివి కదా. దేవుని చేత ప్రేమించబడిన వాడివి, దేవుని ప్రేమను పొందుకున్న వాడివి, దేవుని రెక్కల నీడలో జీవించాలని ఆయన సన్నిధికి వచ్చిన వాడివి. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? గద్దింపునకు లోబడి విధేయత కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ 10 కుక్కలు అనుకున్నాయి, మా అంత గొప్పలు ఎవరు లేరు అనుకున్నాయి. కానీ తోక ముడిసింది, నిలబడింది. 10 కుక్కలను ఏం చేసింది అంటండి? చెప్పండి, ఏం చేసింది? ఎదిరించి నిలబడింది. ఈ 10 కుక్కలు ఏం చేసాయి అంటే తోక ముడుచుకొని తిరిగి వెళ్ళిపోయాయి. ప్రైజ్ ద లార్డ్. ఒక విశ్వాసిగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, ఒక చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా తల వంచి ప్రార్థన చేసే మనసు దేవుని పిల్లలకు ఉండాలి. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం గట్టిగా, హల్లెలూయా. దేవుని పిల్లలకు ఉండాల్సింది ఏంటంటే, తల ఎత్తుకొని మేసాలు తిప్పి నా అంతటోడు లేడని కండలు చూపించి ఎర్రవిగి నలుగురి మీద యుద్ధానికి వెళ్ళటం కాదు. తల వంచి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవంటి వ్యక్తిగా నీవు నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను భక్తుడు ఈ విషయాన్ని చెప్పాడు. గద్దింపునకు, చెప్పండి, దేవుని గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, గద్దింపునకు లోబడిన వ్యక్తి ఏమి నొందుతాడంట? ఘనత నొందుతాడు. అత్త కోడలు ఇద్దరు గొడవలు పెట్టుకుంటారు. ఎందుకు చెప్పండి?
అప్పుడప్పుడు ఇంట్లో గొడవలు ఎందుకు వస్తాయి? వాళ్ళకి గొడవలు తల్లిదండ్రులకు, పిల్లలకి, అత్త కోడలకి మధ్యలో గొడవలు జరగటానికి గల కారణం ఏంటంటే చెప్పే విధానం ఏమకు తెలీదు, పనిచేసే విధానం ఆమెకి తెలీదు. పనిచేసే విధానం ఏమకు తెలీదు, చెప్పి చేయించుకునే విధానం ఈమెకి తెలియకపోవటం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో గొడవ. ఎప్పుడు చూసిన గొడవలు. ఏమని చూసి ఏమంటుంది కోడలు చూసి, ఎంతేనా సామాన్లు కడిగేది చూడు, ఎక్కడ మసి అక్కడే ఉంది, ఎక్కడ మట్టి అక్కడే ఉంది, ఏంటండి అసలు అన్నమే పోలేదని ఏమంటుంది. ఆమంటది ఎంతకంటే బాగా కడిగినోడు ఎవరు చూపించఒకసారి అంటది. ఏమా ఎంతకంటే బాగా కడిగేది ఎవరు, ఎంతకంటే బాగా ఉతికేది ఎవరు, ఉతికే వాళ్ళని చేసుకోకపోయావా నీ కొడుక్కి అంటది. ఏమంటది నా కర్మకి ఏడు దొరికిందో ఏమంటది. బయట చెప్పకపోయినా లోపల అనుకుంటుంది. ప్రయోజనం ఏమైనా ఉందా అందులో? ప్రయోజనం ఏమైనా ఉందా? చెప్పే విధానాన్ని బట్టి నువ్వు చెప్తే ఆమె విని అర్థం చేసుకొని శుభ్రంగా ఆమె పనిచేసి నీట్గా పెడితే అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా, మా అత్త చాలా, చెప్పండి, మా అత్త చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. అత్తలు ఉన్న కోడలు మా అత్త చాలా మంచిదండి అంటది. చెప్పిన పని చేసింది అనుకోండి, అత్త చెప్పినట్టు విని చేసుకుంది అనుకో, అత్త ఏమంటుందంటే మా కోడలు చాలా మంచిది అంటది. వినలేదనుకోండి, చేయలేదనుకోండి, ఇద్దరి మధ్యలో గొడవలు. ఈమె ఒక ఇంటికి వెళుతుంది, ఈమె ఒక ఇంటికి వెళ్ళిపోద్ది. ఈమె పోయి అక్కడ కోడలకు చెప్తూ ఉంటే ఈమె పోయి అత్తని గురించి చెప్తూ ఉంటుంది. మా అత్త గయ్యాలిది, పరికుమాలింది, మా అమ్మ నాన్న చూడకుండా నన్ను తీసుకొచ్చి ఇంట్లో తగలబెట్టారు, మా ఆయనేమో పట్టించుకోడు, నేను ఎంత చెప్పినా మా అమ్మ మాటే వినాలంటాడు, మా నాయన మాటే వినాలంటాడు, నా కర్మ ఇట్టయిందని చెప్పి వాళ్ళకి పోయి చెప్తుంటుంది. వాళ్ళు ఏమో నీ అక్కర తీరుస్తారా, నీ పంచాయతీ ఏమైనా చేస్తారా? వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నది అగ్గిపుల్ల మందు కొంచెం అయితే వాళ్ళు ఇంకా కాస్త పూసి పంపిస్తారు నీకు. ప్రైజ్ ది లార్డ్. ఉన్న పుండు చిన్నదే, గీకేసరికి పెద్దదైంది. ఆ పుండు మీద కాస్త కారం పోస్తారు. ఆ కారం కాస్త ఏమవుతుందండి చెప్పండి, ఈ ఇంట్లో ఉన్న మంట కాస్త ఈదిలోకి వస్తుంది, ఈ ఈదిలో ఉన్న మంట కాస్త పక్క ఈదిలోకి వెళ్ళిపోయి చివరికి ఊరు మొత్తం తగలబడేటట్టు చేసుకుంటారు. కారణం ఏంటి తెలుసా? గద్దింపునకు లోబడకపోవటం వలన. ప్రైజ్ ది లార్డ్. చెప్పిన మాటను వినకపోవటం వలన, చెప్పింది చేయకపోవటం వలన. దేవుని వాక్యం సెలవిస్తుంది, సొలొమోనుతో దేవుడి విషయాన్ని చెప్పాడు. సొలొమోను, నా గద్దింపునకు నువ్వు లోబడితే నేనే నిన్ను ఘనపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు దేవునికి లోపడ్డాడు కాబట్టి దేవుడు ఘనపరిచాడు, తన కుమారుని రాజునిగా అభిషేకించడం మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఈరోజు నువ్వు ప్రార్థన పరుడివి, నువ్వు ప్రార్థన పరురాలివి. మరి నీ కుమారుడు ప్రార్థన పరుడుగా ఉన్నాడా? నీ కుమార్తె ప్రార్థన పరురాలుగా మార్చబడిందా? నీ కుటుంబం ప్రార్థన పూర్వకంగా దేవుని మందిరంలో నడిపించబడుతున్నారా? నీ ఇంట్లో ఐక్యత, ఆదరణ ఉందా అంటే కనపడట్లేదు. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన, ఇంటికి పోతే ప్రార్థన ఉండదు. ఇంటికి పోతే ప్రార్థన ఉండదు. ఏమ్మా ప్రార్థన చేసుకోవచ్చు కదా గంట అంటే, నువ్వు చేసుకో, నాకు కొంచెం పని ఉందిలే, వేరే వాళ్ళు ఫోన్ చేస్తానన్నారు, కొంచెం మాట్లాడే పని. అంత ఎమర్జెన్సీ ఏముందండి నీకు? భర్త కష్టపడుతున్నాడు, కొడుకు కష్టపడుతున్నాడు, కోడలు కష్టపడుతుంది, పిల్లలు కష్టపడి అంతా సంపాదించి తీసుకొచ్చి పెడుతున్నారు కదా. శుభ్రంగా తిని వచ్చిన తర్వాత చెప్పాల్సినన్ని చెప్పి అందరిని కూడబెట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది ఇంట్లో? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దీపానికి పట్టిన నుసి కట్ అయిపోద్ది కదా. కుటుంబంలో శోధన తొలగిపోద్ది, ప్రార్థనా జీవితం ఎదుగుతుంది, ప్రార్థనలను అభివృద్ధి పరచబడతావు, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ప్రార్థన ఉండదు కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ అంత చూస్తా ఉంటారు అనుకుంటూ వాళ్ళ కాడికి పోతారా, శుభ్రంగా తన్నులు తిని మళ్ళీ బయటకు వస్తారు.
వాళ్ళ దగ్గరికి పోతారు. ఇక్కడ నుంచి అంతు చూస్తా, నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా అనుకుంటూ పోతారా. ఆడికి పోయి వాళ్ళతో తన్నులు తిని తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటో తెలుసా, నా సంగతి అంటే ఏమనుకున్నావు, నా సంగతి తెలుసా నీకో, ఇంక మీదట నా జోలికి వస్తే మర్యాద. తన్నులు తిని సరిపోక నలుగురు వినాలని ఏంటని, ఈమె పిస్టేజ్ తగ్గిపోద్దని మరలా వచ్చేటప్పుడు ఏమంటది, నేనంటే ఏమనుకున్నావు అన్నట్టుగా మాట్లాడేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వంటే అనుకున్న సంగతి తర్వాత, కానీ ముందు యేసయ్య ఎవరో తెలుసుకో, యేసయ్య సంగతి ఏంటో అర్థం చేసుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, గద్దింపునకు లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఘనత? లక్ష్య పెట్టువానికి, దేవుని వాక్యాన్ని ప్రేమించువాడికి, దేవుని వాక్యాన్ని వినువారికి, దేవుని వాక్యాన్ని చెవి పెట్టువానికి, దేవుని మాటలకు విధేయత కలిగిన వాడికి దేవుడు ఘనపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట, సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం, 11వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఏమంటున్నాడు? అది కాదు, తప్పును క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడు, చదవబడినటువంటి విషయంలో దేవుడు ఎవరిని కనపరుస్తాను అని చెప్పాడండి. చెప్పాలి. ఇప్పుడు ఎదుటడికి తప్పు చేశాడు, వాడికి తెలీదు, ఏదో పొరపాటు జరిగింది, తెలిసి చేశాడో తెలియక చేశాడో అది తర్వాత సంగతి. వాడు అంటాడు, నన్ను క్షమించమంటాడు. ఏమంటున్నాడండి ఆయన? ముందు అంటున్న మాట ఏంటంటే, తప్పైపోయింది క్షమించు అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వాడు అడిగినప్పుడు వాడి మీద పొరపాటును కూడా చేయి చేసుకోవటానికి వీలు లేదు. పొరపాటును కూడా చేయి జారకూడదు. వాడు తప్పైంది అన్నాడు, ఒప్పుకుంటున్నాడు. అతడు తప్పైందని ఎందుకు ఒప్పుకున్నాడు? నువ్వు కొడతావనే భయం తనకు కలిగింది. రెండోది, ఇంక మీదట ఇలాంటి పని చేయకూడదు అనేది. మూడోది, తన స్థితి ఏంటో తను అర్థం చేసుకున్నాడు. తన పరువు ప్రతిష్టను కాపాడుకోవాలనే ఒక ఆలోచన తనకు కలిగినప్పుడు వాడు నీ దగ్గరికి వచ్చి తల వంచి, నా తప్పైపోయింది క్షమించండి అన్నాడు, చేయను అని తల వంచినప్పుడు నువ్వు తప్పనిసరిగా ఆ వ్యక్తిని ఏం చేయాలంట? క్షమించాలి. ప్రైజ్ ద లార్డ్. క్షమించావు అనుకోండి, నువ్వేమవుతావు? కనపరచబడతావు, ఘనతను నొందుతావు. ప్రైజ్ ద లార్డ్. అదే తప్పిపోయిన కుమారునికి తండ్రికి మధ్యలో జరిగింది అదే. కుమారుడు తప్పు చేశాడు, తల వంచాడు, దగ్గరికి వచ్చాడు. ఏంటని? తప్పు చేశాడు, తల వంచాడు, దగ్గరికి వచ్చాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడండి? తన తప్పును క్షమించి తనను ప్రేమించి తన దగ్గర చేర్చుకున్నాడు. ఇది తండ్రి యొక్క ప్రేమ. దేవుని పిల్లల మధ్యలో ఉండవలసినటువంటి ప్రేమ ఇది. దేవుని పిల్లలు క్షమించే గుణం కలిగిన వాడుగా ఉండాలి, కానీ రాక్షసుడుగా ప్రవర్తించకూడదు, రాక్షసి దానిలాగా ప్రవర్తించకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? అక్కడ అంటున్న మాట ఏంటి? తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఒకని బుద్ధి చెప్పండి ఏం కలుగుతుందంట? వాని బుద్ధి వానికి ఏం కలుగు చేస్తుంది? దీర్ఘశాంతాన్ని కలుగు చేస్తుంది. బుద్ధి వచ్చినప్పుడే కదా ఎవడైనా తిరిగి వచ్చేది. ఏంటండి? బుద్ధి వచ్చేంత వరకు, బుద్ధి కలిగి వచ్చేంత వరకు నా అంతటోడే లేడు, నా అంతటోడే లేడు. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. చూడండి, కొత్తగా పెళ్ళయింది అనుకోండి, వాళ్ళిద్దరికి పెళ్ళయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే హనీమూన్కి వెళ్ళాలా, కొంచెం సరదాగా తిరగాలి, ఆ హోటలు ఈ హోటలు అక్కడ ఇక్కడ కొంచెం తిరగాలి అని అనిపిస్తుంది. ఎందుకని? యవనస్తులు కాబట్టి, యవనస్తులు ఉడుకు రక్తం కాబట్టి కొంచెం డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బులు ఖర్చు అయ్యేంత వరకు తిరుగుతారు, బాగానే ఉంది. తిరిగినంతసేపు తిరుగుతారు, అలసిపోయినాక ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు నడిచిన తర్వాత ఏంటంటే పిల్లలు పుడతారు. పిల్లలు కాస్త పెద్దోళ్ళు అయ్యే కొంది ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుందండి? తిరిగే అలవాటు, తిరగాలనే ఆలోచన, అది తినాలా ఇది తినాలా అనే ఆలోచన పోయి ఇప్పుడు వీళ్ళకి ఏం కలుగుతుందంటే, ఇంకా నాకు పిల్లలు పుట్టారు కదా, వీళ్ళ కొరకు కాస్త ఏదైనా చెప్పండి, ఏదైనా సంపాదించుకోవాలి, వీళ్ళ కొరకు ఏదైనా సంపాదించాలి. ఇప్పుడు దాకా తన కొరకు, తన భర్త కొరకు, తన భార్య కొరకు కష్టపడి సంపాదించుకొని జలస చేసిన వంటి వాళ్ళు కాస్త ఆ పనిని మానేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి తన పిల్లలకి భవిష్యత్తుని ఆలోచన చేసుకొని వాళ్ళ కొరకు సంపాదించేదానికి ప్రయత్నం చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. వాడు పెరిగి పెద్దవాడవుతుంటే వాడికి ఏ నిక్కర్ కొనాలా, ఏ సొక్క కొనాలా, ఏ ప్యాంట్ కొనాలా, ఏ కలర్ అయితే బాగుంటుంది, ఇదే కదా వాళ్ళకి. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. 5 సంవత్సరాల దాకా వాళ్ళకు నచ్చిన బట్టలు 100 దాకా కొనేస్తారు, 100 దాకా కొనేస్తారు. వాళ్ళు కాస్త పెద్దలు అయిపోయారు, సరిపోరు, ఇంకేం చేస్తారు చెప్పండి? పెరిగే కొంది ఇది కూడా రేటు పెరిగిపోతూనే ఉంటుంది. చిన్నప్పుడేమో అడగక మునుపేమో అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. అడగక మునుపు వాడు నోరు తెరిచి అడగక ముందేమో ఏది కావాలంటే అది తెచ్చారు. వాడు అడగటం మొదలు పెట్టిన తర్వాత చెప్పండి ఏం చేస్తారు? చెప్పండి ఏం చేస్తారు? వాడిని కట్ చేయటానికి మొదలు పెడతారు. ఏదని అడిగితే ఇప్పుడు కాదులే, డబ్బులు లేవు, తర్వాత కొనిస్తామంటారు. చెప్పండి, దేవుని వాక్యం మనకు ఇలాగే తెలియచేస్తుంది. ఇక్కడ చక్కగా అంటున్నాడు, ఒకరిని సుబుద్ధి వారికి ఏం కలుగు చేస్తుందంట? దీర్ఘశాంతము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దీర్ఘశాంతం అనేది ఎలా కలుగుతుందంటే, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వాడిని క్షమించావు కదా, క్షమించటానికి ఇంత మనస్సు నీకు ఎలా వచ్చింది? ఇంతటి సహనం, ఇంత ఓర్పు, ఇంత నేర్పరి కలిగిన తనం ఎలా కలిగిందయ్యా అంటే, పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఈ సంగతిని కలుగు చేశాడు, ఈ పరిస్థితిని దేవుడు నీకు కలుగు చేశాడు తప్ప ఇది నీ అంతటా నీకు వచ్చింది కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అందరం మనుషులమే, ఇక్కడ కూర్చున్న మీరు మనుషులే, నేను కూడా మనిషినే. నా స్థాయి వేరు, మీ స్థాయి వేరు. నా స్థాయిని మర్చిపోయి మీరు మాట్లాడే మాటను బట్టి నేను కూడా మొదలు పెడితే ఏమవుతుంది అక్కడ? చెప్పండి, ఏమవుతుందండి? ఏమవుతుంది? నా స్థాయిని మర్చిపోయి, నా స్థితిని మర్చిపోయి, మీరు మీ స్థితిని, మీ స్థాయిని మర్చిపోయి భక్తిని పక్కన పెట్టేసి మీరు మాట్లాడే మాటలుగా నేను కూడా మొదలు పెడితే ఏమవుతుంది? ఏమి తెలియదన్నట్టుగా ఉంటారు. వదిలేస్తే మాత్రం మామూలుగా ఉండదు. దెబ్బకి అంబేద్కర్ కాలనీ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు మీ దెబ్బకు వదిలేస్తే. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని, స్థితిని, పరిశుద్ధతను నువ్వు ఎప్పుడు పోగొట్టుకోకూడదు. నువ్వు ఎప్పుడు పోగొట్టుకుంటావంటే, నీ నోటిని అదుపులో పెట్టుకోకుండా విచ్చలవిడిగా మాట్లాడతావే, అప్పుడు నువ్వు దేవుని ప్రేమను కోల్పోయినట్లే, పరిశుద్ధతను కోల్పోయినట్లు. ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నువ్వు మాట్లాడి ప్రవర్తించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాళ్ళుగా మార్చబడతారు. అందుకని దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని నీ సుబుద్ధియే నీకు ఏం కలుగు చేస్తుందంట? దీర్ఘశాంతమును కలుగు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఒక వ్యక్తి తప్పు చేశాడు, నీ దగ్గరికి వచ్చాడు, తన తప్పును ఒప్పుకొని క్షమించమని అడిగినప్పుడు చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతారు. వీడిని కొడతారేమో అనుకున్నాం, వీడిని తిడతారేమో అనుకున్నాం, వీడిని వీడుస్తారేమో అనుకున్నాం, వీడిని బజారులు లాగుతారేమో అనుకున్నాం, వీడి కుటుంబాన్ని వీడిని బజారు పాలు చేస్తారేమో అని అనుకున్నాము. కానీ ఏం చేశాడండి?
నా తప్పు అయిపోయింది క్షమించనంగానే వదిలేశాడేంటి వీడు అని చూస్తున్న వంటి వాళ్ళ మధ్యలో వాళ్ళ మనసులో కలుగుతుంది. అవునా కదా? యేసుప్రభు దగ్గరికి ఒక ఆమెను తీసుకొచ్చారండి, చంపాలని చెప్పి తీసుకొచ్చారు. ఆయన ఏం చెప్తాడో ఇందామని వచ్చారు. యేసుప్రభు కూడా ఈమెను శిక్షిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు అని చెప్పి ఆయన ఇచ్చిన తీర్పును బట్టి మనం అందరం ఈమెను చంపొచ్చు అనుకున్నారు. యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? చెప్పండి, ఏం చేశాడండి? నేను కూడా నిన్ను శిక్షించట్లేదన్నాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపడదాం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యకున్న ప్రేమ, యేసయ్యకున్న సుబుద్ధి ఆయనను ఘనతను కలుగు చేసింది. తన మార్గం, తన ఆలోచన, తన మాటలు, తన ప్రవర్తన, తన నడివేడిక యేసయ్యను ఏం చేసిందంట? ఘనపరిచింది, ఘనతను కలిగేటట్లు చేసుకున్నాడు. మరి నువ్వెందుకు అవమాన పాల్పడుతున్నావు? నోరు సరిగా లేకనా, మాట్లాడే మాటలు సరిగా లేకపోవటం వలన నీ సుబుద్ధి నీకు దీర్ఘశాంతమును ఇస్తుంది. అందుకని యేసు ప్రభు వారు ఏం చేశాడంటే ఆమెను శిక్షించలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. నువ్వు మనిషివా, రాక్షసువా, బుద్ధుందా, నీ జ్ఞానం ఉందా అని మాట్లాడలేదు. ఆయన కూడా ఆమెను ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ప్రేమ చూపాడు కనుక తన పాపాన్ని విడిచిపెట్టింది. యేసయ్య ప్రేమను చూపాడు, ఆమె మీద దయ చూపాడు, ఆమె మీద కనికరపడ్డాడు. కాబట్టి ఆమె పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిలో నడవటం మొదలుపెట్టింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, కానీ భర్త దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నావు? చెప్పండి, ఎలా ప్రవర్తిస్తున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు ప్రభువుని నమ్మలేదు, నమ్ముకున్నావు, నీ భర్త ప్రభువుని నమ్మలేదు. నువ్వు ప్రభువుని నమ్మావు, నీ భార్య ప్రభువుని నమ్మలేదు. వారి దగ్గర నువ్వు మాదిరిని చూపించాలి, బుద్ధి కలిగి మాట్లాడాలి. అలా మాట్లాడకుండా రా ఈరోజు ప్రార్థనకి వెళ్దాం అని అన్నావు అనుకో, నేను రాను అంటావు. నీ బతుకు ఇంతే, నీ జీవితం ఇంతే. నువ్వు సస్తే నరకానికి వెళ్తావు అంటే వాడు వస్తాడా? చెప్పండి, వస్తాడా? ఏమండి ప్రార్థనకి వెళ్దాం రండి, నువ్వు ముందు మందిరానికి రా, పాస్టర్ గారు చెప్పేవంటి మాటలు విను, ఓ 2 వారాలు రా, నీకు నచ్చితే వద్దు, ఆ తర్వాత కాదంటే నువ్వు మానేద్దువు, శుభ్రంగా మందిరానికి రా అని చెప్పి పిలిస్తే వారు పాపం మంచిగా మర్యాదగా వస్తారు. నీ బ్రతుకు ఇంతే, నీ జీవితం ఇంతే, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి, నా మాట వినవో, నేను యాడ్ చేసుకున్నాను ఏమో, నా తల్లిదండ్రులు చచ్చిపోయి ఉంటే బాగుండు అంటే నువ్వు ఒకదాన్ని బ్రతకాలనే ఏంటండి? మాట్లాడేవంటి మాట నీ నోరు శుద్ధి లేకపోవటం వలనే నీ ఇంట్లో వాళ్ళు మారు మనసు పొందట్లేదు. నీ మాటను బట్టి, నీ శాస్త్రాలను బట్టి, నీ నడివెడుకను బట్టి నీ ఇంట్లో వాళ్ళు మందిరానికి రాకపోవడానికి గల కారణం అంటే ఇదే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, విజిటింగ్ వెళ్ళామనుకోండి, ఆడంటాడు, పాస్టర్ గారు నువ్వేమో నన్ను మందిరానికి రమ్మంటావు, బాగానే ఉంది, ముందు నా భార్య మారు మనసు పొందేటట్లు చేయి. చెప్పండి, ఏమంటారండి? నా భర్త మారు మనసు పొందేటట్లు చేయండి. లేస్తే బూతులు, లేస్తే పచ్చి బూతులు తడుతుందండి. నీ నాశనం కానీ అంటది, నీ దొంపదేగా అంటది, నువ్వు ఎప్పుడు చేస్తావు అంటది, యాక్సిడెంట్ అయిపోతావు, బైక్ మీద నుంచి కింద పడి చేస్తావు, నీ మోకాళ్ళు ఎరగా, నీ తలకాయ బగల. ఏంటండి ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడుతుందండి. మీరు అదేనా నేర్పుతుంది అని మీరు తిట్టు తినేది కాకుండా మీ ద్వారా, మీ భర్తల ద్వారా, మీ భార్యల ద్వారా మమ్మల్ని కూడా తిట్టిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే మీ ద్వారా మమ్మల్ని కూడా తిట్టించే స్థితిలోకి మీరు వెళ్ళిపోతున్నారంటే ఎలాగండి? అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 1, గర్దింపునకు నీవు లోబడాలి. 2, తప్పులను క్షమించు వ్యక్తిగా ఉండాలి. అందుకని యేసయ్య ఈ 10 మందిని పట్టుకొని వచ్చినటువంటి ఆ వ్యక్తిని దోషిగా చూడకుండా ఏంటండి, ఆమె హృదయంలో ఉన్న ఆ వేదనను గుర్తించి ఆమె మీద జాలిపడి ఆమెను ప్రేమించి తీసుకొని ప్రేమతో పిలిచి అంటున్నాడు, ఇదిగో నేను కూడా నిన్ను
శిక్షించను. ఇంక మీదట నీ పాపములు క్షమించబడ్డాయి కనుక ఇంక మీదట నువ్వు పాపము చేయకము వెళ్ళమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ భర్త తాగుబోతాడే అనుకుందాం, నీ భార్య తిరుగుపోతే అనుకుందాం, తిట్టుపోతే అనుకుందాం, అటు తాగుబోతాడు, తిరుగుబోతాడు, ఇంకా ఏదైనా అనుకుందాం, ఏబిచారో ఏంటంటే ప్యాకెట్ ఆడేవాడో ఏదో అనుకుందాం, వాడు అలాంటి ఓడే అనుకుందాం. అలాంటి ఓడు బజార్లో పడి ఉన్నాడు అనుకోండి, వెళ్ళిపో. శుభ్రంగా వాడిని ఎత్తుకొని భుజాన్ని వేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఆ బట్టలు తీసి స్నానం చేయించి ఏంటంటే వాడి ముఖం శుభ్రం కడిగి కొంచెం అన్నం పెట్టి వాడిని పండుకోబెట్టి ఫ్యాన్ వేసావనుకోండి, వాడికి బుద్ధి జ్ఞానం వస్తుంది. ఎప్పుడు? సారాయి దిగినాక కొంచెం జ్ఞానం వస్తుంది. నేను ఇంతటి పనికి మాలిన తిరిగిపోతుండైనా నా భార్య నన్ను ప్రేమించి ఎక్కడో బజార్లో ఉన్న నన్ను, పడి ఉన్న నన్ను, నాకును నా కుటుంబానికి నా భార్యకు అవమానం కలగకుండాన్నట్లు నా పరువు ప్రతిష్టను కాపాడిన వంటి నా భార్య మాట వినకపోతే ఇంకా నాకు జీవితమే లేదనుకొని మార్పు చెంది మందిరానికి రావటానికి మొదలు పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. వాడు తాగాడని వాడికి అన్నం పెట్టకుండా, వాడికి నీళ్లు ఇవ్వకుండా, వాడికి ఏంటని చారతీయకుండా నువ్వు చేసావు అనుకోండి, వాడు ఇంకా ఎగస్ట చేస్తాడు, ఇంకా ఎక్కువైపోయి తన జీవితానికి నాశనం చేసుకుంటాడు. ఆ వ్యక్తి పాడైపోవటానికి గల కారణం నువ్వని సంగతిని మర్చిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఒక భార్య అయినా భర్త అయినా నీ జీవితంలో నువ్వు పట్టించుకోకపోతే, గుర్తించకపోతే, గమనించకపోతే నీ భక్తి వ్యర్థమనే సంగతిని మర్చిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఎంతకాలం బ్రతుకుతామండి? నీ బ్రతుకు వ్యర్థం చేసుకోకూడదని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాళ్ళు యేసయ్య ముందు వచ్చి మాట్లాడుతున్నారయ్యా, ఈమె వ్యభిచారం చేయుచుండగా మేము పట్టుకున్నాము. మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. చూసారా? ఆమెను పట్టుకొచ్చారు, కానీ ఆమెతో పాటు వ్యభిచారం చేసినటువంటి ఆ పురుషుని తీసుకొచ్చారా? వాళ్ళు తీసుకొచ్చారా? సమాజం ఎలా ఉంది ఈరోజు తెలుసా నీకు? తప్పు చేసినా చేయకపోయినా ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఈడేదో తప్పు చేశాడు కాబట్టే మౌనంగా ఉన్నాడని అందరూ వాడి మీద వచ్చి పడతారు. మరి తనతో పాటు తప్పు చేసినటువంటి వ్యక్తి సంగతి ఏంటి? ఆడు భక్తిపరులా? ఆమె భక్తిపరురాలా? ఆడు భక్తిపరుడా? అది గమనించరు. ఎంతసేపటికి ఈమెనే ఏలెత్తి చూపిస్తున్నారు. ప్రభువా ఈమె చేసింది, పట్టుకొచ్చాం, రాళ్ళతో కొట్టి చంపాలి, నువ్వేం చెప్తావు ఇప్పుడు చెప్పు అనగానే యేసుప్రభువారు ఏమన్నారు? శుభ్రం కూర్చొని ఏలుతో రాస్తూ ఉంటే చూసిన వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోయారు. చివరికి ఒకటే మిగిలింది ఆమె. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎవరండి? దేవుడెవరో? తప్పులను క్షమించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. తప్పును క్షమించిన వారికి ఏం కలుగుతుంది అన్నాను నేను? ఏమని చెప్పాను? ఘనత కలుగుతుందంట. నువ్వు తప్పును క్షమిస్తే, ఆ వ్యక్తిని క్షమించి వదిలిపెడితే ఘనత వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని తప్పిపోయిన కుమారుడు వస్తా పాట పాడుతున్నాడు. ఏమని? నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. హల్లెలూయా. పాట పాడుకుంటూ వచ్చాడు. నీకు దూరం అయిపోయాను, నన్ను క్షమించావు, నన్ను ప్రేమించావు, నీ కౌగిట్లో చేర్చుకున్నావు. క్షమించువాడు ఉన్నప్పుడు తప్పును ఒప్పుకునేవాడు కూడా ఉండాలి. ఏంటంటే అర్థమైందా? తప్పును క్షమించేవాడు ఉన్నప్పుడు చేసిన తప్పును ఒప్పుకోవాలి. తప్పును చేస్తూ ఉన్నప్పుడు శిక్షించువాడు ఉన్నాడనే సంగతిని తెలిసి కూడా నువ్వు భయముతో బ్రతకాలి. శిక్షించువాడు ఆయనే, క్షమించువాడు ఆయనే, ప్రేమించువాడు ఆయనే, చేరదీసుకునేవాడు కూడా ఆయనే. పాట పాడావు, బాగానే ఉంది. ఏమని? నీకు బహుదూరమై ఉన్నప్పుడు నీవు నన్ను చేరదీసితివి. చేరదీసినప్పుడు ఏం కలిగింది? తనకి నిత్య సుఖశాంతి లభించింది. ప్రైజ్ ద లార్డ్.
తప్పును ఒప్పుకొని విడిచిపెడితే ప్రేమించే దేవుడు నీకేం కలుగు చేస్తాడంట? సుఖమును, శాంతిని, జీవమును దేవుడు నీకు కలుగు చేస్తాడు. కొట్టగట్టిగా హల్లెలూయా. పాపం అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేశాడు. మరొక మాట 20వ అధ్యాయము 3వ వాక్యం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. దేనికి దూరంగా ఉండాలి చెప్పాలి. దూరంగా దేనికి ఉండాలి? ఏమి దగ్గర ఉంటే ఏమవుతుంది చెప్పండి? కలహమునకు దగ్గర ఉంటే ఏమవుతుందబ్బా చెప్పండి? ఏమవుతుంది? ఒళ్ళుగుల్ల ఇల్లుగుల్ల, ఒళ్ళుగుల్ల ఇల్లుగుల్ల అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4 గంటదంట పళ్ళతో, 4 గంటదంట పళ్ళతో. వినాలి, ఇటు చూడాలి మీరు. 4 ఉందా? 4 ఎక్కడుంది? పెదములు బయట ఉన్నాయి, పెదములకు లోపల ఏమున్నాయి? పళ్ళు ఉన్నాయి, పళ్ళకు లోపల 4 ఉంది. ఈ 2 ద్వారాలను దాటి బయటకు వస్తుంది. అది మామూలుది కాదు. అది ఏంటంటే పళ్ళను దాటి పెదవులను దాటి బయటకు వచ్చి చిచ్చు పెడుతుంది అది. ప్రైజ్ ది లార్డ్. పెదవులు అంటాయంట, నాలుక నీకు దండం పెడతావే, నువ్వు బయటికి రాబాకంటదంట. ఎందుకని చెప్పండి? ఇప్పటికే నా పెదవులు వాసిపోయినాయి నువ్వు చేసిన పనికి అంటదంట. ప్రైజ్ ది లార్డ్. ఈ పళ్ళు ఏం చేస్తాయంటే, పళ్ళు పెదవులతో అంటాయంట, 4 చెప్పిన మాట నువ్వు నోరు తెరుస్తావు, ఎదుటోడు వచ్చి నా 32 పళ్ళు పగలు విరగొట్టేస్తున్నాడు, కొంచెం పెదవులు తెరబాకంటదంట. ఎందుకని చెప్పండి? పళ్ళు పెదవులతో అంటాయి. ఏమని? నువ్వు కాస్త నోరు తెరవబాక, నువ్వు నోరు తెరిచావు అనుకో, పెదవులు తెరిచావు అనుకో, ఆడు ఎదుటోడు వచ్చి నా ముందు పళ్ళు రాలిపోతున్నాయి, కాస్త నన్ను కాపాడాను. ప్రైజ్ ది లార్డ్. 4తో శరీరం అంటదంట, కాస్త ఆగే, ఇప్పటికే నా ఒళ్ళంతా గొల్లైపోతుంది, ఎందుకు నన్ను గొల్ల చేస్తావు అంటదండి. చూడండి, నోటికి పళ్ళకి 4కు సంబంధం లేదంటే కుదరదు. అన్ని సంబంధాలు ఉంటాయి. భార్యకి భర్తకి పిల్లలకి సంబంధం లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారండి? ప్రైజ్ ది లార్డ్. అందుకని 4ను కాచుకోవాలి, పళ్ళును కాచుకోవాలి, పెదవులను కాచుకోవాలి. ఈ 3 జాగ్రత్తగా పెట్టుకుంటే నీ ఒళ్ళు కాస్త వాతలు పడకుండా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేసినంత నువ్వే అని 4 4 పళ్ళతో అంటదంట. నువ్వు తెరవకుండా ఉంటే నేను ఎందుకు వస్తా బయటికి? చూసావా, ఆదాము తిన్నాడా? తిన్నంతసేపు తిని దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఆదాముని అంటాడు, ఆదాము నువ్వు ఎందుకు పండు తిన్నావురా బాబు అంటే, నువ్వు ఇచ్చిన స్త్రీయే. చెప్పండి, నువ్వు ఆమెను నాకు ఇవ్వకపోతే ఆమె పండు తెచ్చి నాకెందుకు ఇస్తుంది? చూసావా, నీ కోసం కష్టపడి ఊరు కాని ఊరు, ఏంటండి మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, ఊరు కాని ఊరును వదిలిపెట్టి నువ్వెవరో నేనెవరో తెలియక మీ ఊరికి వచ్చి మీ కొరకు కష్టపడి మిమ్మల్ని వాక్యాన్ని బోధించి మార్పు నొందేటట్లు చేసి మందిరానికి వచ్చేటట్లు చేసి బాప్తిసమునిచ్చి ఆయన సన్నిధిలో సంఘంలో ఒక సభ్యునిగా చేస్తే చివరికి ఏదైనా తేడా వస్తే చేసేదంతా పాస్టరే. చూసావా, చేసేదంతా పాస్టర్ గారేనండి, మా తప్పేమి లేదు అనేస్తాడు. ఒరే, నువ్వు రక్షించబడటానికి ఎవడో? నిన్ను మందిరానికి తీసుకొచ్చింది ఎవరో? నువ్వు బాగుపడటానికి గల కారణం ఎవరో? మారు మనసు పొందానని ఈరోజు చెప్పుకుంటున్నావే, దీనికి కారణం ఎవరు? ఇవన్నీ తెలుసుకోకుండానే చేసేదంతా పాస్టర్ మీద రుద్దుతాడు వీడు. దేవుని పిల్లలు దేనికి దూరంగా ఉండాలి? చదవాలి తొందరగా. కలహమునకు
దూరముగా నుండుట నరులకు ఘనత. విభేదాలకు దూరంగా ఉండాలి, కలహాలకు దూరంగా ఉండాలి, కుటుంబానికి చిచ్చు పెట్టేవాడికి దూరంగా ఉండాలి. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. నీ మాటను విలువ ఇవ్వని వాడి దగ్గర నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నీ మాటకి విలువ ఇవ్వని వ్యక్తుల దగ్గర నువ్వు ఉండకూడదు. వాడికి దూరంగా ఉండటం మంచిది. ప్రైజ్ ది లార్డ్. నీ మాట విలువ ఇవ్వని వ్యక్తుల దగ్గర నువ్వు వెళుతున్నావు అంటే ఇంకా నీ అంత మూర్ఖుడు లేడని అర్థం. వాళ్ళు నిన్ను బాధ పెడుతూ ఉన్నా, ఇబ్బంది పెడుతూ ఉన్నా, నష్టము కలుగు చేస్తూ ఉన్నా కూడా నువ్వు ఇంకా వాడితో సహవాసం చేస్తున్నావు అంటే నువ్వు బుద్ధి లేని వాడవని అర్థము. జ్ఞానము బుద్ధి లేని వాడవని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ అక్కర కొరకు నిన్ను వాడుకుంటారు, వారి అవసరతలు తీరేదాకా నేను ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత నువ్వు ఎవరో నేనెవరో అనుకుంటారు. అవసరాల కోసం నిన్ను ఏమైనా చేస్తారు. అక్కర తీరిన తర్వాత నువ్వు ఎవరో నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవసరాల కోసం, ఆస్తి కోసం నిన్ను ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మోసపరిచేవాడి కొరకు నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గర్దింపునకు నువ్వు లోబడే వ్యక్తిగా ఉండాలి, క్షమించే వ్యక్తిగా ఉండాలి, కలహమునకు దూరముగా ఉండే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత వారికి దూరంగా ఉంటావో అంత మంచిది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. 5వ వాక్యం చూడండి ఒకసారి. నరుని హృదయములో నుండి ఆలోచన లోతైన నీళ్ళ వంటిదంట. నీళ్ళు లోతు ఎవరికి తెలియదు. సముద్రం లోతు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎంత లోతుందో తెలుసా మీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోతులో ఏముందో ఎవరికి తెలియదు. మనిషి హృదయంలో నీ ఆలోచన ఎలా ఉందో ఎవరికి? నీ హృదయ అంతరంగా నీ వెరిగిన వాడు యేసు క్రీస్తు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని నరుని హృదయంలో ఆ ఆలోచన లోతైన నీళ్ళ వంటిది, వివేకము గలవాడు దాన్ని పైకి ఏం చేస్తాడంట? వివేకము గలవాడు. అవివేకం గలవాడు కాదు, వివేకము గలవాడు దాన్ని ఏం చేస్తాడంట? పైకి చేదుకును. ప్రైజ్ ది లార్డ్. అందుకని పాపం ఏమి వెళ్ళింది చేదుకుందామని. ఏం చేదుకుందామని? వచ్చిపోయే వాళ్ళందరూ దేనికి? ఎక్కడికి వచ్చావు? నీళ్ళు చేదుకోవటానికి వచ్చాను. ఈ బావి దగ్గరికి ఎందుకు వచ్చావు? నీళ్లు తీసుకెళ్ళటానికి వచ్చాను. మరి చేదుకోవటానికి ఏముండాలి? ఏంటలా చూస్తున్నారు? చేదుకోవటానికి ఏం కావాలి? తాడు ఉండాలి, బకెట్ ఉండాలి. మరి తాడు బకెట్ లేకుండా ఎందుకు వచ్చావు? నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు అంటే మారు మనసు పొందటానికి వచ్చావు. వాక్యాన్ని విని మనసును మార్చుకొని బుద్ధి జ్ఞానము కలిగి దైవ భయం కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడటానికి మందిరానికి వచ్చావు. మరి అలా నడిపించబడాలి కానీ ఇంకా బుద్ధి లేని వ్యక్తిగా మారకూడదు, జ్ఞానం లేని వ్యక్తిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకి ఇలా చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి దూరంగా ఉండాలండి? కలహములు పెట్టేవారికి, విభేదాలు పెట్టేవారికి, జగడాలు పెట్టేవారికి, నిందలు అవమానాలు పెట్టేవంటి వారికి మనం ఏమై ఉండాలంట? దూరంగా ఉండాలి. నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత నీకు ఘనత. మోసే ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. శిష్యుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎవరి ద్వారా అంటే దేవుడు తన శిష్యుల ద్వారా, తనను ప్రేమించిన వారి ద్వారా, తన వాక్యానికి లోబడిన వారి ద్వారా, తన గద్దింపునకు లోబడిన వారి ద్వారా దేవుడు ఏమైనా చెప్పండి, ఏమైనా
చేయగలడు. మరి నువ్వు లోబడుతున్నావా? లోబడితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ వ్యాధిని తొలగిస్తాడు, నీ బాధలను తొలగిస్తాడు, నీ నిట్టూర్పులు ఎగిరిపోతాయి, నీ కన్నీళ్లను దేవుడు తుడిచివేస్తాడు. నీకున్న సమస్యలు, ఆటంకాలు, ఉద్యోగ వ్యాపారంలో నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? వాటన్నిటినీ తొలగిస్తాడు. ఎప్పుడు? నువ్వు లోబడినప్పుడు. నువ్వు లోబడకపోతే ఎలా తొలగించబడతాయి? లోబడాలి కదా, లోబడాలి కదా. నీ పాపములు క్షమించబడ్డాయి, ఇంకా నువ్వు పాపం చేయవద్దు, వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఆమె ఎవరిని వెంబడించింది చెప్పండి? తనతో తప్పు చేసిన వంటి వ్యక్తిని మళ్ళీ చూసిందా? ఎదురు చూడు, ఎక్కడున్నాడు అని పోయిందా? చెప్పండి, వెళ్ళిందా? పోయినట్టు లేదు. కానీ ఆమె తిరిగి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి కూర్చొని కన్నీటితో ఆయన పాదాలను కడిగినట్లుగా మనం చూస్తాం బైబిల్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తప్పులు క్షమాపణ పొందినవాడు దేవుని మందిరంలో పక్షాతాప కలిగిన హృదయముతో నువ్వు మందిరంలో కూర్చొని ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిపించబడే వ్యక్తిగా మారాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇంకొక మాట చూడండి, బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన, 118వ కీర్తన. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. 118వ కీర్తన 28వ వాక్యం, 28వ వాక్యం. ఆ గట్టిగా చదవాలి. నీవు నా దేవుడవు, నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. ఏమంటున్నాడు? ఎప్పుడు ఘనపరుస్తాం మనం? మన జీవితంలో మేలు చేసినప్పుడు, కష్టం నుండి తొలగించినప్పుడు, మన జీవితంలో సమాధానం లేని స్థితిలో బ్రతుకుతున్నప్పుడు సమాధానాన్ని కలుగు చేసినప్పుడు మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటామండి? చెప్పండి, ఏమంటాము? నీవు, చెప్పండి, నీవు నా దేవుడివి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక పెళ్లి చేశాను. కొంచెం చూడండి, చూడండి, నాకు వెళ్ళి చూడండి. నీ ముఖంలో ఏం కనపడట్లేదు అంటారా? ప్రైజ్ ద లార్డ్. నా కళ్ళతో మీరు చూడండి నన్ను, లేకపోతే మీ కళ్ళతో చూడండి. ప్రైజ్ ద లార్డ్. నేను పెళ్లి చేశాను. పెళ్ళి అయిపోయిన తర్వాత తాళి కడుతుంటే పెళ్లి కూతురు ఏడుస్తుంది. తాళి కట్టేటప్పుడు పెళ్లి కూతురు ఏడుస్తుంది. అప్పుడు నేను అడిగాను, పెళ్ళి అయిపోయిన తర్వాత అడిగాను, ఏమ్మా ఇప్పుడు దాకా సంతోషంగా ఉన్నావు, వాక్యం చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటే చక్కగా సరదాగా నవ్వుకుంటున్నావు, తాళి కట్టేటప్పుడు ఎందుకు ఏడిచావు అన్నా. అప్పుడు ఆమె అనేది, నాకేదో బాధ అనిపించింది పాస్టర్ గారు, ఈయన తాళి కట్టాడు కదా, ఏం చేస్తాడో ఏమో నన్ను, అందుకని ఏడుపు వచ్చిందని. చూసావా ఆలోచన ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? 3 ముళ్ళు పడ్డ తర్వాత ఏం చేస్తాడో ఏమో, ఎట చేస్తాడో ఏమో, అప్పుడే బాధ్యత పడింది ఏమోకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తాడండి? బాగా చూసుకోవాలనే కదా పెళ్లి చేసుకునేది, మంచిగా ఉండాలనే కదా పెళ్లి చేసుకునేది. కానీ మనసులో తనకున్న మాట, తనకున్న ఆలోచన అది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్యను గుర్చున్న విషయాన్ని మనం చూస్తే కీర్తనకారుడు ఇలా చెప్పాడు, నీవు, చెప్పండి, నీవు, చెప్పండి, నీవు నా దేవుడువు, నేను నిన్ను. ఇప్పుడు మీరందరూ చేతులు పట్టుకోండి, ఇద్దరిద్దరు పట్టుకోండి, తొందరగా పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. వదిలిపెట్టాలంటే తొందరగా పట్టుకోండి, ప్రార్థన వదిలిపెట్టాలంటే పట్టుకోండి, తొందరగా పట్టుకోండి. ఇద్దరిద్దరు పట్టుకోండి, ఒకరి ముఖాలు చూడండి, ఇద్దరిద్దరు ఒకరి ముఖాలు చూడండి. చూస్తున్నారా? ఎవరైనా నిద్రపోతున్నారేమో చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకరి ముఖాలు చూసుకోండి, నాకెళ్ళి చూడబాకండి. బైబిల్కి వెళ్ళి చూడొద్దు, నాకెళ్ళి చూడొద్దు. ఒకరి ముఖాలు చూసుకోండి. నేనేం చదువుతానో అది మీరు అందరు చెప్పండి, అంతేనా? చూడండి, ఒకరి ముఖాలు చూసుకోండి. నువ్వు ఇద్దరిని పట్టుకుంటే ఎవరికి వెళ్ళి చూసి చెప్తావు?
ఇద్దరు పట్టుకోండి, ఒకరి మొక్కలు ఒకరు చూసుకోండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. ఎవరితో అన్నారు మీరు ఇప్పుడు చెప్పండి నాకు? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎవరితో చెప్పారు? ఎవరితో చెప్పండి, ఎవరితో అన్నారు? మీరు ఒకరినొకరు చెప్పుకున్నారు. నువ్వు నా దేవుడు, నేను నిన్ను కనపరుస్తుంటే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు మీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే మీరు ఒకరి చేతిలో వాళ్ళు పట్టుకున్నారు, ఒకరి మొక్కలు వాళ్ళు చూసుకుంటూ ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు? నువ్వే చెప్పండి, నీవు నా దేవుడివి, నేను నిన్ను. మరి మీరు కనపరచుకుంటే నేను ఎందుకు వెళ్ళిపోతా అయితే? ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటున్నాడు, మనందరి దేవుడు ఎవరండి? ఇప్పుడు మనందరి దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు గారు చక్కగా ఈ మాట చెప్పాడు, నీవు నా దేవుడువు కనుక నేను నిన్ను ఘనపరుస్తా. ఈ మాట ఎవరు చెప్తారు? గద్దింపునకు లోబడిన వాడు. రెండోది, క్షమించగలిగిన వంటి మనస్సు గలవాడు. మూడోది, కలహమునకు దూరముగా ఉన్నవాడు ఈ మాట అంటాడు. ఏమని? నీవే నా దేవుడు కనుక నేను నిన్ను ఘనపరచెదను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రానికి అర్హుడా, మా ఆరాధనలకు యోగ్యుడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవు ఆరాధ్య దైవముగాను నిత్యుడగు తండ్రిగా మా మధ్యలో దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ పునరుత్థాన దిన ఆరాధన అంతా ప్రారంభము నుండి ముగింపు వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గడిచిన వారము నీ దయగలిగిన రెక్కల నీడలో మా అందరినీ భద్రపరిచి కాచి కాపాడినందుకు స్తోత్రాలు. మార్గాలు, పనిపాట్లు, ప్రయాణాల్లో తోడుండి సురక్షితంగా మరలా ఈ దినము నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమకూర్చి నేను ఆరాధించుటకు సహాయం చేసినందుకు స్తోత్రాలయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందారు నాయనా, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలు. ఆరాధన ద్వారా నిన్ను మహిమపరచడానికి, మనసారా నిన్ను స్తుతించడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు నాయనా. సమయమందు దైవ సేవకులను నీ సన్నిధిలో నిలువబెట్టి నీ ఆత్మచేత మీరు అభిషేకించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరగుకోమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.